ఏందో ఈ నడుమ షర్మిలక్క ఏం మాట్లాడినా వైరలే అవుతుంది. అక్క నుంచి వచ్చే ఆనిముత్యాల అసొంటి మాటలు సోషల్ మీడియాకు మంచి స్టఫ్ ఇస్తున్నాయి. అందుకే అక్క మాట్లాడుతుందంటే సోషల్ మీడియాకు పండుగ అవుతుంది. పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర. మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే మీ ఆవిడ కాబట్టి. ఇగో ఈ డైలాగులతో కొన్ని పదాల కొత్త కొత్త అర్థాలు చెప్పి సోషల్ మీడియాకు మస్తు స్టఫ్ ఇచ్చిన షర్మిలక్క నిన్న మాట్లాడిన మాటలతో మళ్ళా వైరల్ అవుతుంది. ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఇస్ కామన్ ఫర్ అ రీజన్ బికాస్ ఇట్స్ కామన్. అదట కథ. కామన్ సెన్స్ అని ఎందుకు అంటారు అంటే అది కామన్ కాబట్టి అని కొత్త అర్థాన్ని చెప్పి మనందరు కన్ను తెరిపించింది అక్క. ఏం చెప్పింది అనే కన్ఫ్యూజన్ నుంచి ఏం చెప్పిందిరా అనే క్లారిటీకి వచ్చేటట్టు మాట్లాడింది. అది ఎన్నో కానీ ఇసొంటి ఆనిముత్యాలని అక్క దగ్గర కోకోలలు ఉన్నట్టున్నాయి. చాలా ఉన్నాయి కుప్పలు తెప్పలుగా దాచుంచాం అన్నట్టు ఇట్లా సిచ్యువేషన్ బట్టి బాధతో బయటకి ఇడుస్తున్నట్టుంది. ఇసొంటి జెమ్స్ బయటకు వస్తాయని అక్క మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సోషల్ మీడియాలో. అందుకే ఆల్వేస్ షర్మిలక్క రాక్స్, నెటిజన్స్ షాక్స్. నిరుద్యోగుల జంగు రోజుకింత పెద్దగా అవుతున్నది కదా. ఒకలేమో పరీక్షలు పెట్టాలంటారు, ఇంకొకలేమో పరీక్షలు వాయిదేయమంటారు, ఒకలేమో 1:50 మందినే పిలవాలంటారు. అట్లెట్లా పిలుస్తారు? 1:100 మందిని పిలుస్తేనే అందరికి లాభం అవుతుంది అంటారు. నోటిఫికేషన్ డేట్ ఇస్తేనేమో ఇప్పుడు వద్దు వాయిదేయాలంటారు. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే ఉంది పరిస్థితి. కూల్ గా కూర్చొని మాట్లాడుకుంటే కుదార్థమై ఒడిచిపోయే పంచాది ఇద్దరు పొత్తుల ఇంత పెరుగుతున్నది. అటు సర్కారు ఇటు నిరుద్యోగులు ఇద్దరు పట్టు మీనే ఉండే వరకలా అటు కొలుల కోసం కొట్లాడేటోళ్లకు తిప్పలే ఉంది, ఇటు గవర్నమెంట్ కు చెడ్డ పేరు వచ్చినట్టు అవుతుంది. ఒకలేమో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టాలంటారు, ఇంకొందరేమో వద్దు వాయిదాయాలంటారు. ఇచ్చిన నోటిఫికేషన్లు సరిగ్గా లేవు, రిజర్వేషన్ అమలు కరెక్ట్ లేదు, నష్టపోతున్నామని అంటారు. దీంతో సర్కార్ కూడా చాలా తలనొప్పి వ్యవహారంగానే మారింది. ముఖ్యంగా డిఎస్సి నియామకాల ప్రకటన ఇప్పుడు కాకరేపుతున్నది. ఉస్మానియాల ఉద్యమ కాలం నాటి రణరంగం అవుతున్నది. ఏడలేని పోలీసు యూనివర్సిటీలో పెట్టవలసి వచ్చింది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కూడా ఉస్మానియాకి ఇంతమంది పోలీసులను పంపలేదు. మరి ఎవరు అత్యుత్సాహమో గానీ సీఎం రేవంత్ సార్ అయితే బదనామా అవుతున్నాడు. విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద పోలీస్ ప్రతాపం దేనికి? వాళ్ళు అడిగే డిమాండ్లని తందుకు ఎవరన్నా మంత్రులతోటి కమిటేసి నిర్ణయం తీసుకున్నా బాగుంటుండే. ఆయన హరగోపాలు, కోదండరాం సార్ అసంటోళ్ళు ఉండే కదా. అసలు పెద్ద మనుషులతో అందరు కూర్చొని మాట్లాడి గిట్లా కాదు గిట్లా అని చర్చించుకుంటే అందరికి ఫాయిదా ఉంటది కదా. సర్కారు కూడా ప్రతిపక్షాలకు సంధ్య కుట్టు అవుతుంది. ఇంకా మీదికెళ్ళి సీఎం రేవంత్ సార్ పరీక్షలు వాయిదేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు వస్తాయని కావాలనే చేస్తున్నట్టు మాట్లాడే వర్కలా అటు నిరుద్యోగులు నిప్పులు కాకుతున్నారు, క్యాంపస్కి వెళ్ళి కథం దొక్కుతున్నారు. ఎవ్వరు బయటోళ్ళు కాదు, ఎవరి కోసమో చేస్తుంది కాదు. మన పిల్లలకే మన కొలువులు వస్తే సర్కార్కు కూడా జాబులు ఇచ్చిన పేరు ఉంటది. కాబట్టి ఆలోచన చేసి ఆగమాగమున్న పరిస్థితిని మంచి చేసుకుంటే బాగుంటదని సలహా ఇస్తారు బుద్ధిజీవులు.